అమాయకుడైనటువంటి సిదిరి అప్పలరాజుని అన్యాయంగా కేసులు ఇరికిచ్చారు. కూటమి ప్రభుత్వం బీసీల మీద దాడి చేస్తుంది. ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి డాక్టర్గా ఎదిగి ఎమ్మెల్యేగా పనిచేసి మినిస్టర్గా పనిచేసి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన సిదిరి అప్పలరాజుని కూటమి ప్రభుత్వం కక్షతో వేధిస్తుంది అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే అంటారా ఇదంతా? ఆంధ్ర ప్రజలకి నమస్కారాలు. సిదిరి అప్పల వాళ్ళ దృష్టిలో ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళందరూ సౌమ్యుడు, మంచివాళ్ళు, గొప్ప వ్యక్తులు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, ప్రస్తుతం ప్రభుత్వానికి తెలుసు ఎవడు సౌమ్యుడో, ఎవడు మంచివాడో, ఎవడు ఏదో ఒక పోలీస్ రికార్డు చెప్పుద్ది వాళ్ళు చేసిన తప్పుడు ఎప్పుడని. ఇవన్నీ కాకుండా సిదిరి అప్పలరాజు అమాయకుడు. ఒక మాట చెప్పాలంటే రాష్ట్రం ప్రజలు మొత్తం ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అన్నందుకు, ఒక్క ఛాన్స్ అన్నందుకు, ఓట్లు వేసినందుకు జనాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ అమాయకులు చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకొని చేసేసారు. ఈ విషయం తెలుసుకున్నారు, చాలా సంతోషం. దీన్నే దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వైసీపీ దానికి ఓటేయకుండా ప్రతి ఒక్కరు ఒకరికొకరు మోటివేషన్ చేసుకొని మనకి మేలు చేస్తుంది ఏ పార్టీ, మనకి మంచి జరుగుతుంది ఏ పార్టీ జరుగుతుంది, మనకి ఎవరు మంచివాడు ఎవరు కుట్రవాడు మనం తెలుసుకున్నాం. కాబట్టి వాళ్ళకు ఓటు అని అడిగి వస్తే వాళ్ళకి సరైన సమాధానం చెబుతాను, ఒకరికొకరు మోటివేషన్ అయి ఉండాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ కన్యాకానికి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. సిదిరి అప్పలరాజు అసలు ఏంటంటారు? అసలు అతను అమాయకుడు అంట, అసలు ఏం చేయలేదంట, వాళ్ళ కొడుకు కేసులో అన్యాయంగా ఇతను ఇరికిచ్చారంట, వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని ఇతని మీద కక్ష సాధిస్తుందంట కూటమి ప్రభుత్వం. ఏంటంటారు ఇదంతా? అమాయకుడు కదండి పాపం. కొడుకు ఎవరినో జాగొట్టి వస్తే వాడిని తప్పించి డబ్బులు ఇచ్చి వాడి ఇంటికి వచ్చి పని చేయమని చచ్చిపోయిన అతని భార్యని ప్రెజర్ చేసి ఎంత అమాయకుడైతే ఈ పనులు చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత అమాయకుడైతే దోసుకొని ఏమీ లేకుండా ఊరక ఇట్ట బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చెదపురుగులు అటువంటి వైసీపీ వాళ్ళు. ఆ చెదపురుగును దుడిపోయిండాయా అని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఎన్నోసార్లు ప్రాధాన్యపడతాను. ఆ చెదపురుగుని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేయండి అని చెప్పి కోరుతా ఉన్నా. సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు, వాళ్ళ శాస్త్రాలు, అసలు వాళ్ళ మొక్కలు చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి లేనిపోయిన చీడపేటలు చుట్టుకున్నట్టుగా బాధాకరమైనటువంటి విషయాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాడు మన ఆంధ్రాలో వద్దుగా ఆంధ్రాలో లేకుండా చేయండి, అవకాశం ఉంటే లోపలేయండి, లేదంటే రాష్ట్రాన్ని సరిహద్దుని సరికొట్టండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. మా రాష్ట్రం నుంచి ఈ దరిద్రాన్ని మా రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించున్నాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సందర్భం కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరుకున్నా వాళ్ళు స్పందించలేదు. ఈ ప్రభావం ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా పడే అవకాశం ఉంది. ఏందా ఈ దరిద్రం మనకు బద్దా అని చెప్పి ప్రజలందరూ కూడా మదన పడతా ఉన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్కి, మరి బాబు గారికి సేమ చిట్టుకుమన్నట్టుగా కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నారు ఆ బాధలో, గమనించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ముఖ్యంగా సిదిరి అప్పలరాజు కొడుకు, ఇందాక మీరు అన్నారు కదా యాక్సిడెంట్లో చనిపోయిన దానయ్య కుటుంబం అన్ని మా ఇంటికి వచ్చి పని చేయండి, పని మనిషిగా పని చేయండి, 1,50,000 ఇస్తాము, పని మనిషిగా పని చేయండి అని అడిగారు అంటే కనుక ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారనుకోవచ్చు అంటారు అసలు వైసీపీ నాయకులు? అది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అది అమాయకత్వం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క ఓటరు ఆలోచించేదంటే అది ఎంతో రాక్షసత్వమైన, దారుణమైన అటువంటి ప్రవర్తన అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి మాత్రం చాలా సౌమ్యుడు, మంచివాడు, గుర్తింపు తెలుసుకున్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, బీసీ వ్యక్తి, ఓసీ వ్యక్తి అయినటువంటి జగన్ కింద వంగిన వ్యక్తి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఎన్ని చెప్పిన జనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, అందరూ వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని పక్కకు పోయినరా బాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోకపోతే మాత్రం మిమ్మల్ని మామూలుగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే కనుక 2,00,000 రూపాయల ఫర్నిచర్ విషయంలోనే తనని ఇబ్బంది పెట్టారు అని చెప్పి కలత చెంది ఆత్మహత్యపరం చేసుకున్న కోడెల శివప్రసాద్ గారి స్థానంలో కూర్చున్న తమ్మినేని సీతారాం గారు 5 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం ఎలా చూడాలంటారు దీన్ని?
ఆంధ్ర అసలు ఆంధ్రాకే పులి అంటాడు నా కోయిలని అతను సింహంలాగా పనిచేశాడు, పులి కాదు. పని చేయటం కానీ ప్రవర్తన కానీ అతను ఇది కానీ చాలా యాక్టివిటీ కానీ పులి. అలాంటి పులి కాబట్టి రోసగాడు కాబట్టి అన్యాయంగా ఒక అబద్ధం తన మీద పడింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అవసరమైతే ప్యానల్ తీసుకున్నాడు. అది నిజాయితీ అంటే, అది పవర్ఫుల్ అంటే. నిజాయితీ ఇప్పుడు తమ్మినేని సీతారాం గారికి లేరా? నా మీద ఏమి లేదు, నేనేం చేయలేదని నిరూపించుకుంటే సత్తా లేదంటారా ఆయనకి? నిరూపించుకునే సత్తా కోయిల గారికి కూడా ఉంది అలా. కానీ ఆ అపవానందం నిరూపించి అతను ఒక అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి వీళ్ళకి ఈ అటాటి ఏమి లేవు. ఈ సినిమాలో రాఘగోపాలరావు అంటాడు, ఏమంటే మన అబ్బాయికి అమ్మాయిని చూసాము, ఆ అమ్మాయి కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ వినపడుతుంది అంటే, అబ్బే మనకు అటాటి ఏమీ లేదు, కట్నం వేస్తే మనకు సరిపోద్ది అన్నట్టు. వీళ్ళకి ఆ బుద్ధి జ్ఞానాలు సిగ్గు శరాలు ఈ వైసీపీ వాళ్ళకి లేవు. వాళ్ళకి ఏదేమన్నా చీచా అన్నా సరే వాళ్ళకి ఆదాయం ఉంటే చాలు, అది ఒక్కటే. రాష్ట్ర ప్రజలు చీచా అన్నా చట్టం ఎదిరించి కొట్టినా సిగ్గు శరాలు ఏమి లేవు. సిగ్గు శరం నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి, రోషమైన వ్యక్తి మా కోయిల గారు ఏం చేశాడు? అవసరమైతే ప్రాణం వదులుకున్నాడు. అది ఈ సందర్భంగా కోయిల ఒక్కసారి జై కొట్టాల్సిన అవసరం, జై కోయిల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటంటారు అసలుకి ఇక్కడ వైసీపీ నాయకుల కబ్జాల భాగవతం ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూడటం ఏంటంటారు ఇదంతా? అసలుకి వాళ్ళకి కావాల్సింది ఏంది? ఏదేమన్నా చేయి, వాళ్ళకి ఆదాయం కావాలా, వాళ్ళకి ఆదాయం కావాలా, వాళ్ళకి ఆదాయం కావాలి తప్ప వాళ్ళకి సిగ్గు శరాలు ఉండవు, బుద్ధి జ్ఞానం ఏముండదు. ఇప్పుడు ఒక బ్లేడ్ బ్యాచ్ ఉన్నాడు, జేబు కొట్టేవాడు, వాడికి ఏం మంచి చెడు ఏం పనికిరాదు. వాడికి కావాల్సింది జేబులో నుంచి రూపాయి తీసుకుని తస్కరించి వెళ్ళిపోవటమే. ఎంతమంది అన్న చీకొట్టని, ఎంతమంది అన్న చూడని, ఎంతమంది అన్న తిట్టని, వాడికి అవన్నీ పట్టవు. అవన్నీ ఆ బ్యాచీలు. అవన్నీ నిజంగా రోషం కలవాడైతే కోయిల రాజమహేష్ పని చేసుకోమను. నిజాయితీ కలవాడు, రోషం కలవాడు ఏంది అటువంటి ఆత్మహత్య చేసుకోవాలి. ఆ సీట్లో కూర్చో, ఆ సీటుకి అవమానం. తమ్మినేని చేసినటువంటి ప్రవర్తన ఆ స్పీకర్ అనే సీటుకి ఎంతో అవమానం. ఒక్క మాటగా రోషానికి ప్రాణం తీసుకున్న వ్యక్తి కోయిల గారు. వీళ్ళకి సింహానికి సిచ్చేరికి ఉన్నంత తేడా ఉంది. అసలు వాళ్ళకి పోలిక పనికిరాదు. ఇవన్నీ వేస్ట్ క్యాండిడేట్లు. ఎందుకంటారు ఇప్పుడు అసలు ఇంత జరుగుతున్నా సరే మా వాళ్ళు అమాయకులు అన్యాయంగా కేసు పెడుతున్నారనే మాట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎందుకు వస్తుంది అనుకోవాలంటారు? డైవర్ట్ చేద్దాం, ఇప్పుడు ఒక్కసారి అంటే ఓట్లు వేసారు ఆంధ్ర ప్రజలు, మళ్ళీ ఇంకొకసారి నేను ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నాడు. అదే నువ్వు ఏం చెప్పినా ఆంధ్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. నీ యొక్క ప్రవర్తన చూశారు, నీ పరిపాలన చూశారు, నీ మాటలు చూశారు. నువ్వు మాట తప్పని మాట తప్పిన ఎన్ని మాటలు తప్పావు, ఎన్ని మాటలు తిప్పావు అన్నీ చూశారు. ఇప్పుడైనా నువ్వు సక్రమంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. లేదు నీకు మాట్లాడిన చేతకాడానికి మెలకుండా బెంగళూరు వెళ్ళిపో. అసలు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో నీకేం పని? ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ఏమైనా అభివృద్ధి చేసావా? రాజధాని కట్టావా? పోలవరం చేసావా? ఏం చేసా? ఎక్కడ దొరికితే దోచుకున్నారు, అడుగులు దోచుకున్నారు, దొరికితే దోచుకున్నారు, పేదవాళ్ళ భూములు దోచుకున్నారు. ఇంకా సిగ్గుచేయడం లేకుండా మేము ప్రతిపక్ష పార్టీ, అసలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసేశారు. ఇంకా సిగ్గు రాకుండా మాట్లాడుతున్నారంటే మీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పుకోవాలా? ఎందుకు మనం ఆ ప్రతిపక్ష హోదా లేకుండా రాష్ట్ర ప్రజలు తీసేశారు అన్న ఆలోచన లేకుండా మేము అమాయకులు, మా వాళ్ళు అమాయకులు, మీరు అమాయకులు, మీ వాళ్ళు అమాయకులు అయితే ఇవన్నీ కేసులు ఏంది? ఈ కేసుల సంగతి ఏంటయ్యా? గూట్లే వెళ్ళాలి. ఈ సంగతి చెప్పండి, కేసుల సంగతి. ఇన్ని కేసులు ఇన్ని ప్రూవ్ అవుతున్నాయి. ఈ నిక్కర కేసులు ఏంది? ఇయ్యేంది? ఈ ఇసుక దోపిడీలు ఏంది? ఈ నీచమైనటువంటి ప్రవర్తన లేనిది, హిందూ ధర్మాన్ని అవమానించి హిందూ రాముడు తలకాయలు తీసేసిన సందర్భాలు ఏంది? రథాలు పెట్టినవి ఏంది? మళ్ళీ ఇప్పుడేమో ఏం ఎరగనట్టుగా వాడెవడో రావణ గారిని ఒక బ్యాచ్ తయారు చేసి అదేమంటే మావోడు కాదు అంటారు, టీడీపీ అంటారు. మీకు సిగ్గు శరం లేకుండా ఈ పెడితే మాట్లాడతారు. మీరు మాట్లాడడానికి ప్రజలు శ్రమగా లేరు. మీరు మాట్లాడొద్దు. అసలు ఆంధ్రాలో వద్దని చెప్తా ఉండాలి. లేకపోతే లేనిపోయిన ఆంధ్ర ఎవరైనా కోపం వచ్చి మీకు ఏదైనా అగాచం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రాలో లేకుండా పోతే మీ బతుకులు మీరు బతకలేడు కన్నా పోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మీ మాటలో, మీ సేవలో, మీ ప్రవర్తనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అవసరం లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.